వీళ్ళిద్దరు అన్నదమ్ములు, అన్న తమ్ముడు. తర్వాత ఈయన పెద్ద మనిషి మా కొడుకు వాడ సాఫ్ట్వేర్ అని ఢిల్లీ మా అమ్మాయి చెప్పుకుంటూ ఉంటాడు. మేము ఇక్కడ ఉంటాం, పని చేసుకుంటూ ఉంటాం. ఏం తెలియదు అంటే అన్ఎడ్యుకేటెడ్. పెద్ద మనిషి. ఆ తర్వాత భూమి పంచర్ అని చెప్పేసి రెండో పెద్ద మనిషి అయిపోతారు. నేను పాత్రను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రెండు పొలాలు ఉంటాయి. వాటిని మార్చుకోవడానికి వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటాం. అన్న చెప్పే మన భూమి అచ్చపోతుంది, ఆ భూమి మందులు లేదు, ఏం లేదు అడగపోతుంది. నువ్వు అంటే ఏం చదువుకుంటానో నాకు తెలుస్తలేదు, ఏం చదువుకుంటానో నాకు తెలుస్తలేదు. మన ఊళ్ళో పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఎన్నిసార్లు అంటే వాళ్ళు నీ దగ్గర పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి దగ్గర రావు. ఎక్కడికైనా ఫోన్ చెప్పు ఓకే. మరి కానీ అది భూమి పంచుకోవాలి, చేయాలి, అది కంపెనీ చేసుకోవాలి, ఏమైనా తీసుకోవాలి. ఏ పెద్ద తెలియదు ఎంత చెప్పాయి అన్న భూమి ఏం తోపున్నా చెప్తాను. నీకు మాకు ఉండదు ఇంత భూమి చెప్పానా? ఈ భూమి మరి మీరు చెప్పినట్టు ఇంట అంటేనే మరి భూమి వస్తాం. మరి దానికి ఒప్పందం దాని ప్రకారం మీరు ఒప్పుకున్నట్టేనా? ఫస్ట్ మాట్లాడితే అలా మాట్లాడుకో. బాగా చెప్పు, నాకు ఏం చదివితే నాకు కావాలి. ఇవాళ ఏదన్నాడు తెలియాలి. అది మాత్రం ఎక్కువ మాత్రం ఎవరు మాడలేదు. సరేనే. భూమి ఇప్పుడు రెండు భూములు ఉన్నాయి కదా, రెండు భూములు ఉన్నాయి. మరి ఇద్దరు ఎవరికి అన్యాయం జరగకుండా కొంచెం చెప్పినట్టు ఇంట అంటే మరి చెప్తా దాని ప్రకారం మీరు పంచుకోండి. ఇంటని పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంటానే వస్తుంది సార్. అదే ఇప్పుడు మరి మన తర్వాత మళ్ళీ అట్లా ఇట్లా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అట్లాంటప్పుడు మీరు వంటలు కాదు, ఇంకో పెద్దవాళ్ళ దగ్గర పోతా మా కొడుకు డీజిల్ ఉంటాడు, వాడు వచ్చినా మీ సంగతి చెప్పిందా అట్లా మాత్రం ఉండలేదు. మీరు మరి ఇంటుడా చెప్పి మీరు ఆన్ చేసి అట్లా మాత్రం ఉండేది. సరే అయితే మరి మొత్తానికి అయితే ఉన్న దాంట్లో ఉన్న రకంగా వస్తా పంచు చెప్పినట్టు మరి చూసి తీసుకోండి. తేడా మాత్రం మా కొడుకు మీరు ఆలోచించుకొని తీసుకుంటారు కదా. నా పరిధిలోనే వస్తా. ఇందులో ఇది మొదట ఆయన తీసుకొని ఇది రెండో అయినా ఉంచుకోండి. పెద్దవానికి ఇది చిన్నవానికి. ఇంకేంది పెద్ద పాలు అన్నట్టు చిన్న పాలు ఈ రకంగా తీసుకోండి. మరి ఇది 10 yards × 10 ఇది 12 × 8. ఇది పెద్ద అయినకు ఇది చిన్న అయినా ఉంచుకోండి. ఏ రకంగా అయినా నష్టం జరగకుండా చూసుకోండి. ఇది 40 గజాలు 40 గజాలు అనుకుంటే రెండు సేమ్ అనుకుంటారు కాబట్టి రెండు పెద్ద అయినా చిన్న అయినా తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. మరి అట్లా మీకు ఒప్పందం అయితే దీన్ని ఈ రకంగా ఉంచుకోండి. మా అన్నకి 40 40 కాబట్టి 10 10 10 10 40 ఇట్లా పోతారా? ఇది ఇట్లా పోతారా? తీసుకోండి. ఇది పెద్దోడు తీసుకోండి, చిన్నోడు తీసుకోండి. ఏదైనా అవకాశం అత్తడి కదా బయట దిగుతాడు. అదే నాన్న ఇలా మనకు పెద్దనాన్నతో పూలు వంచుకున్న తర్వాత ఇది పెద్దనాన్నకి వచ్చింది, నాకు వచ్చింది. ఈ ఏరియా కరెక్ట్ అయినా ఒకసారి నువ్వు వచ్చినా అడుగుతా అని చెప్పి అడిగినా అని మరి ఒకసారి చూసి చెప్తే ఇది అక్కడ మన పెద్దపల్లి పెద్దవాళ్ళని మన ఊరు వాటిపల్లేడా వెంకటనారాయణ అని ఆయన మంచి తెలుసుగా పంచాయతీ నమ్మడం మరి మనిషికి ఎంత వచ్చిందని చెప్పండి? 40 వచ్చిందని చెప్పిండు. 40 అంటాడు. బరాబరి వచ్చిందని చెప్పించు. బరాబరి చెప్పినాడు. కానీ మన పెద్ద మనిషి బాగా మోసం చేసిండే బాబు. పూజ చేసిన అయ్యా నాకు తెలియదు కదా ఆయన. ఏం చేసినంటే ఇటు నీకు 10 అన్నాడు, మళ్ళీ ఇటు 10 అన్నాడు, ఇటు 10 అన్నాడు, మొత్తం 40 అన్నాడు. ఇంట్లో కూడా 12 మళ్ళీ అదే అన్నాడు, 20 మళ్ళీ 20 అన్నాడు, మొత్తం 40 అన్నాడు. కానీ పెద్ద మనిషి మనం చాలా మోసం చేసింది బాబు. పూజ ప్రకారం మీకు అంతా జమ చేసి అడిగి చేసి మనకు బరాబరి 40 స్క్వేర్ యార్డ్స్ వచ్చి చూసింది కానీ తప్పు చేసింది బాబు. మనకి ఏంటంటే ఇది మనకు ఇది చుట్టుకొలత అంటే మనకు పొడవు వేటు వేయడం లేక వచ్చేది బాబు. 10 100 స్క్వేర్ యార్డ్స్ ఉండాలి. ఇది
12 into 8 12 into 8 మనకు 2 మ్యారేజ్ వస్తుంది. అంటే మనకు తక్కువ వచ్చింది బాబు. ఎంత తక్కువ వచ్చిండు 4 వేరియాల్స్ మనకు తక్కువ వచ్చింది బాబు. పెద్ద మనిషి మనకు చాలా అన్యాయం చేసింది బాబు. మళ్ళీసారి ఆ పెద్ద మనిషి ఆ కథ కారణాలు మళ్ళీ వేరే గదిలోకి చెప్పారు కాబట్టి మనం ఇంకో మంచి పెద్ద మనిషి దగ్గర పోయి మనం విచారించి అనుకోసే వాళ్ళు చదువుకోమని చెప్పిన బాబు నీకు. అప్పుడు అబ్బాయి మా అమ్మ నాయన పెద్ద మనిషి నాకు పంచితే మళ్ళీ నాకు ఫోన్ చేయ బాబు. అయ్యా మరి భూమి మా అంటే అక్షరంగా మా కొడుకు చెప్తే తక్కువ అని చెప్తాను. వెంకటనారాయణ పెద్ద మనిషి అని పరిస్థితి అప్పుడు ఆయన అందుబాటులో మా అన్న తీసుకుపోయిండు. మా అన్న మనకు ఏంటి బాబు అంటే మనకు 2 ఉదాహరణలు బాబు మనకి ఆ పెద్ద మనిషి ఏంటంటే చుట్టుపక్కల బాగా మంచి బాబు మన 40 మంచి బాబు. కాకపోతే అది మనకి ఏరియా ప్రకారం మనకు 4 స్క్వేర్ కడితే 4 స్క్వేర్ తక్కువ వస్తాను. భూముల లెక్కలు కొనుగోలు కూడా అన్న తీసుకపోతే నేను నాకేం తెలుస్తుంది. భూమి లెక్కలు అనేది వైశాఖంలో ఉంటాయి. గ్రామింగ్ చేసింది ఈ 2 ప్లాట్లు కూడా దగ్గర తేడా ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేసిండు 2 ఒకటే రకం అని చెప్పేసి చుట్టుకొలతల ప్రకారంగా 40 గజాలు అని చెప్పి చేసిండు. 10 40 అన్నాడు. 12 అనేది 20 మళ్ళీ ఇది 20 40 అని చెప్పేసిండు. మసి కూర్చి మరడిగా ఎట్లా చేసి ఏం లేదు. ఈ ప్లాట్ సైజులే మారాయి. నీకు ఏమైందంటే 4 గజాలు 4 చదరపు గజాలు నీకు తక్కువ వచ్చింది. మీ అన్నకింత ఏంది 100 గజాలు 4 గజాలు వచ్చింది కాబట్టి మీ అన్నదమ్ములు ఏం గొడవ పెట్టుకోకుండా పెద్ద మంచి పనులు తీయకూడదు. మళ్ళీ ఊళ్ళో ఉండి వెళ్ళిపోతాడు. ఆ 4 గజాల మందము డబ్బులు ఏమన్నా ఇంకో 2 పెద్ద మనుషులు చూసుకొని ఆ 4 గజాల మందం అక్కడ రేట్ ఎంత ఉందో దాని ప్రకారంగా తీసుకొని 2 అన్నదమ్ములు సంతోషంగా ఉన్నాడు. అన్న నాకు తక్కువ వచ్చింది అంటే ఒప్పుకోరన్నా. నా కొడుకు వచ్చేటు పెద్ద మంది తీసుకపోయినా నాకు ఇంకా 4 గజాలు తక్కువ వస్తుంది. అదే నాకు కష్టం కావాలి. నువ్వు కావాలంటే ఇగో పెద్ద మనిషి చెప్తాడు నా కొడుకు వచ్చి కొడుకున్నాడు. నువ్వు కావాలంటే మనకే లెక్క చేసుకుంటాం. ఫస్ట్ చెప్పారు పెద్ద మనిషి దగ్గర వేరే బాబు ఆ లెక్క ప్రకారం మాత్రం ఆ లెక్క తక్కువ వస్తుంది. మాకు 4 20 వస్తేనే తక్కువ వస్తుంది. నువ్వు కొడుకున్న పెద్ద మనిషి దగ్గర పోయినా మా 4 వేలు వచ్చింది. మేము కూడా ఒక పెద్ద మనిషిని చూసుకున్నాం. మేము కూడా ఆయన న్యాయం చేస్తాడు. మరి ఇద్దరం కూర్చొని మరి పెద్ద మనిషి న్యాయం చేస్తాడు. మరి ఇక్కడ చేద్దాం మంచుకుంటే మంచుకుంటుంది. లేకపోతే కోర్టుకు అవకాశం ఉంటుంది. సేమ్ అదే మనకు సేమ్ రావాలి. ఆ 2 ప్లాట్లలో వాటిని మనం పంచుకోవడం అంటే ఓకే. అది ఈ ప్లాట్ను ఉంచుకోవచ్చు. ఈ ప్లాట్ తీరన్నా తీసుకుంటాడు. కానీ 4 గజాలు తక్కువ వస్తుంది కాబట్టి మార్కెట్ రేట్ ప్రకారంగా 4 గజాల మంది మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళతో సరిపోతుంది. మరి మన మాట వస్తాడు. ఎయిత్ క్లాస్ లో ఏరియా ఫ్లేమ్ ఫిగర్ చూసారు సార్. అదే జస్ట్ కొంచెం ఐడియా కోసం ఏరియా